హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసయ్య ముందు మీ అందరికీ నా వందనాలండి. మీకు క్షేమం కలుగును గాక, మీ సరిహద్దుల్లో సమాధానం కలుగును గాక, మీరు మీ కుటుంబాలు దీవించబడి ఆశీర్వదించబడతారు గాక. నీ వైతల్యం ప్రభువుని నీ వైపు చూసేలా చేస్తుంది తెలుసా? నేను రోగిగా ఉన్నాను, నేను చితికిన స్థితిలో ఉన్నాను, నేను పొట్టిదానను, నేను లావుగా ఉన్నాను, నేను పుట్టుక నుంచి గుడ్డివాడను, నేను నల్లగా ఉన్నాను, నేను అంగవైకల్యం కలిగి ఉన్నాను అని అనుకుంటూ, నన్ను ఎవరైనా ఇష్టపడి ప్రేమతో మాట్లాడతారా అని అనుకుంటూ, దేవుడు కూడా నా తలరాత ఎందుకు ఇలా రాశాడు, అసలు ఆయనకు కూడా నా మీద ఇష్టం ఉందా, ప్రేమ ఉందా, అసలు నేను బ్రతకడం వల్ల ఉపయోగం ఉందా అని సతమతమైపోతున్న ఆలోచనలు కలిగి ఉన్నావా? వేడి చెట్టు ఎక్కిన జక్కయ్య తన పొట్టితనాన్ని పక్కన పెట్టి ప్రభువుని చూడడానికి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఆయన నా వైపు చూస్తాడో లేదో నాకు తెలీదు, కానీ ఆయనను మాత్రం నేను చూడాలని అనుకుంటూ ప్రయత్నం చేశాడు. మహాజ్ఞాని అయిన దేవునికి ఆ హృదయంలో ఉన్న కోరిక తెలిసిపోయింది. వెంటనే జక్కయ్య, దిగిరావయ్యా, నేడు నీ ఇంటికి రక్షణ అని అద్భుతాన్ని దేవుడు చేసేశాడు. నీవు కూడా బాధపడుతూ నిరుత్సాహంతో చతికిలు పడిపోయిన నీవు కూడా ప్రభువుని చూడగలిగితే నీ హృదయానికి రక్షణనిచ్చి, నీ ఇంటికి రక్షణనిచ్చి, నిన్ను ఒక అద్భుతమైన పాత్రగా వాడుకుంటాడు. నీవున్న స్థితిలో నుంచి లేచి ప్రభువా అని పిలిచి ఆయనను నువ్వు చూడగలిగే మనస్సు కలిగి ఉంటే నువ్వు కూడా అద్భుతాన్ని చూస్తావు. నీ జీవితాన్ని ఆయన వాడుకోబోతున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.